నేను బీజేపీ సపోర్టర్ కాదు. బీజేపీ పార్టీ వ్యక్తిని కాను నేను. సరేనా? కానీ నేను కాక్రోచెస్ జనతా పార్టీ అనేటువంటి అకౌంట్ని ఎందుకు క్రియేట్ చేసినారు? కాక్రోచ్ అనేది కీటకం కదా, విషపురుగు కదా. దాన్ని మీరు ఆ విషపురుగుని ఆదర్శంగా తీసుకొని ఆ పేరుని ఎందుకు తీసుకున్నారనే ఉద్దేశంలోనే నేను వీడియో చేసినాను. కానీ బీజేపీకి సపోర్ట్ చేస్తాను, బీజేపీ పార్టీ వాడిని అని నేను ఎక్కడన్నా చెప్పినానా? ఏవైనా ఉదంతాలు ఉన్నాయా? చెప్పండి. నేను పెట్టిన వీడియోలో వచ్చి కామెంట్స్ రాస్తూ ఉండేవాళ్ళు నాకు ఏదో అవగాహన లేనట్లు, నేనేదో బీజేపీ సపోర్టర్ని అయినట్లు, బీజేపీ పార్టీ వాళ్ళు మన భారతదేశాన్ని ఉద్ధరించేసినట్లు, మన భారతదేశాన్ని అభివృద్ధి చేసేసినట్లు ఏందేందో మాట్లాడుతూ ఉంటారు, ఏందేందో కామెంట్స్ రాస్తూ ఉంటారు. కానీ ఈ కామెంట్స్ రాసే వాళ్ళందరూ బీజేపీ వ్యతిరేకులైతే ఓకే, నేను కూడా అంగీకరిస్తాను. కానీ వీళ్ళు మన సంస్కృతి సాంప్రదాయ వ్యతిరేకులు కూడా. సంస్కృతి సాంప్రదాయం అనేసి అంటే ఏమి? ఇదే మన భారత జాతీయత. భారత జాతీయత, మన భారత సాంస్కృతిక సాంప్రదాయాలు అనేసి అంటే ఏమి? కుటుంబ వ్యవస్థలు, మనది వ్యవసాయ వ్యవస్థ, మనది ప్రకృతి సంక్షేమకరమైనటువంటి వ్యవస్థ. ఇదే భారతీయత. మనము అన్నం పెట్టేవాళ్ళం సకల జీవులకి, సకల ప్రపంచానికి. అన్నాన్ని మనము వృద్ధి చేసి, అన్నాన్ని తయారు చేసి, అన్నాన్ని మనము వ్యవసాయం చేసి, సేద్యం చేసి, మన కష్టంతో, మన రెక్కల కష్టంతో మనము 10 మందికి, పలువురికి అన్నం పెట్టేటువంటి సంస్కృతి మనది. సరేనా? ఇది భారత జాతీయత అనేసి అంటే. అంతేగాని మీరు బీజేపీ పార్టీని మన సంస్కృతికి, భారత సంస్కృతికి కలపద్దండి. అది పొలిటికల్ పార్టీ. దాన్ని నేను ఎప్పుడూ సపోర్ట్ చేయలేదు. అట్లనే కాంగ్రెస్ గాడిని కూడా కాదు నేను. కాంగ్రెస్ అనేది టెర్రరిస్ట్ పార్టీ అనేసి అంటాను నేను. సరేనా? ఈ రెండింటికి నేను సపోర్ట్ చేయను. అట్లని కమ్యూనిస్ట్ పార్టీ కూడా కాదు నేను. నేను ఏ పార్టీను కాదు. నేను మానవతా పార్టీ. సరేనా? నేను శ్రీరామదేవుని పార్టీ. శ్రీరామదేవుడు అంటే మీరు బీజేపీకి అంటగట్టద్దండి. సరేనా? వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ ఉండారనేసి దానికి అంటగట్టద్దండి. ఎవరిని? శ్రీరామదేవుడిని. శ్రీరామదేవుడు సకల జీవులకు పరమాత్ముడు. అది గుర్తుపెట్టుకోండి. ఈ హౌలే కామెంట్స్ రాస్తూ ఉండేటువంటి వాళ్ళు. సరేనా? చెప్తా ఉన్నాను. నా గురించి తెలియాలంటే మీకు చాలా ఉంది.